ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో అరకు వ్యాలీలో జరిగే అరకు సంత గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామండి. అరకు సంత అతి పెద్ద గిరిజన సంత. ఈ సంతకి ఎలా చేరుకోవాలి, ఏ రోజు జరుగుతుంది అన్నది పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరుకుంటుంది. అరకు సంత అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అరకు వ్యాలీలో జరుగుతుందండి. విశాఖపట్నం నుంచి ఎవరైనా అరకు రావాలనుకుంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుంచి మీకు ప్రతి అరగంటకి బస్సు ఉంటది. అలాగే మీకు ట్రైన్ అయితే ఉదయాన్నే 6:40కి మీకు 6:45కి మీకు కిరండోల్ ఎక్స్ప్రెస్ ఉంటదండి. సో మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్ లోనే రావచ్చు. అలాగే మీకు బస్ ఫెసిలిటీ ఉంటది, ట్రైన్ ఫెసిలిటీ ఉంటది. మీకు ఆంధ్ర ఊటీగా మీకు అరకుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్తి వివరాలు చూద్దాం. ఇక్కడ గిరిజనులు వాళ్ళు వారపు సంత కాబట్టి వారం అంతా వాళ్ళు అడవిలో సేకరించిన అడ్డాకులు, అలాగే వాళ్ళు గిరిజనులు పండించిన కాయగూరలు, అలాగే మీకు అడవిలో దొరికే వాళ్ళకి చింతపండు, మీకు అడవి సంపద అడవిలోని వాళ్ళు సేకరించిన పళ్ళు కాయగూరలు అన్నీ కూడా తీసుకొస్తారండి. కోళ్ళు, మేకలు, మీకు పుట్ట తేనె ప్రతిదీ కూడా గిరిజన సంతలో వారపు సంతల్లో వాళ్ళు విక్రయించి వారానికి కావలసిన ముడిసరుకులను తిరిగి మళ్ళీ అదే సంతలో గిరిజనులు కొనుక్కొని వాళ్ళు తిరిగి వెళ్ళి మళ్ళీ వారానికి చేరుకుంటారండి. సో ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎంత వంతెంత వారపు సంతలలో గిరిజన సంతల్లో అరకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అరకు సంత అనేది అతిపెద్ద సంత. అరకు సంత మీకు అరకు రైల్వే స్టేషన్ నుంచి అరకు బస్ కాంప్లెక్స్ నుంచి లెస్ దెన్ 1 కిలోమీటర్ లో ఉంటదండి. ఇది అతిపెద్ద సంత. మీకు మొన్న జరిగిన వర్షాల కారణం వల్ల చాలా మటుకు మీకు గిరిజనులు వాళ్ళు తీసుకొచ్చిన పండించిన పంటను తీసుకొని రావడానికి అవ్వలేదు. చాలా మటుకు గిరిజనులు వాళ్ళు పంట కూడా పాడైందని విన్నాను. అలాగే వాళ్ళు తీసుకొచ్చిన అడ్డాకులు మొట్టమొదటిసారిగా మీకు ఫస్ట్ గా మీకు ఎక్కువగా సేల్ అయ్యేది అడ్డాకులన్నీ సేల్ అవుతాయండి. సో అది మనకి ఇక్కడ ఇస్త్రాకులు అంటారు. సో ఇస్త్రాకులు ఎక్కువగా తొందరగా మీకు సేల్ అవుతాయి. అలాగే మీకు గిరిజనులు తీసుకొచ్చిన టమాటాలు, చిక్కుడుగాయలు, క్యాబేజీ, మీకు అడవిలో వాళ్ళు పండించిన ప్రతిదీ కూడా మీకు సేంద్రియంగా పండిస్తారు. ఎక్కడా కూడా ఎరువులను వాడరు కాబట్టి గిరిజనులు ఎక్కువగా తీసుకొచ్చిన పంటని దళారీలు పోటీ పడి మరి కొంటారండి. అరకులో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అరకు మీకు ఒరిస్సాకి సరిహద్దు కొద్దిగా దగ్గరగా అవడం వల్ల ఒరిస్సా నుంచి కూడా చాలా మటుకు మీకు ఈ సంతకు తీసుకొచ్చి ఒరిస్సా ప్రాంతానికి ఒరిస్సా స్టేట్ నుంచి చాలా మంది ట్రైబల్స్ వచ్చి ఇక్కడ అమ్ముతారండి. అతిపెద్ద సంతని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా మీకు సంతకు వాళ్ళు గిరిజనులు తీసుకొచ్చిన సామాన్లు సంత ఎలా జరుగుతుంది అన్నది పూర్తిగా మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది.
అరకు సంతలో నేను బాతులను చూశానండి. బాతులు, గిన్నె కోళ్లు, అడవి కోళ్లు, కోళ్లు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే మీకు మేకలు, మీకు కోళ్లు ఎక్కువగా కూడా మీకు అరకు సంతలో మీకు ఎక్కువగా దర్శనం ఇస్తాయి. సో బాతులు నేను ఫస్ట్ టైం చూశాను, నేను వీడియోలో పెట్టాను చూడండి. 2 బాతులు కూడా చిన్న పిల్లలు 500 రూపాయలు చెప్పి 350 రూపాయలకి అమ్ముతున్నారు. సో అరకు సంతలో నేను బాతులను చూశాను, చాలా క్యూట్ గా ఉన్నాయి బాతు పిల్లలు. మీరు వీడియోలో కూడా చూడండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది అరకు సంతకు ఎక్కువగా మీకు వస్తారండి. కారణం అతిపెద్ద సంత. సంతలో మీకు ప్రతిదీ కూడా వాళ్లకు కావలసిన ప్రతి వస్తువు దొరుకుతుంది. కాయగూరలు, మీకు కిరాణా సామాన్లు, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్, జెంట్స్, లేడీస్, చిన్నపిల్లలు కూడా దొరుకుతాయి. అలాగే మీకు ఇక్కడ వాళ్లకు కావలసిన ప్రతి వస్తువు వాళ్ళు రెగ్యులర్ గా మనకి సిటీ లైఫ్ లో దొరికే ప్రతి సామాను కూడా 70% ఇక్కడ అన్ని కూడా సంతలో దొరుకుతాయండి. వారానికి కావలసిన సామాన్లన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అందరూ కూడా ఈ సంతలో కొనుక్కొని వెళ్తారండి. వారానికి ఒక్కరోజు మాత్రమే జరిగే సంత అరకు వ్యాలీలో అరకు సంత అతి పెద్ద సంత. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సంతలో పప్పు ధాన్యాలన్నీ కూడా మీకు క్రయ విక్రయాలు జరుగుతాయండి. అలాగే మీకు గుగ్గిలు, పప్పు ధాన్యాలు, టమాటాలు, కందులు, అలాగే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మీకు రైతులు ఎక్కువగా కూడా విత్తనాలు కొనుక్కొని వెళ్తారండి. ఈ విత్తనాలు కూడా అమ్మేవాళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఎందుకంటే గిరిజనులకు విత్తనాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకున్న పంటల్లో వాళ్ళకి కావలసిన విత్తనాలను వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కొని తీసుకుని వెళ్ళాలి. అందుకే నేను డబ్బాల్లోని చూశాను, అలాగే ప్యాకెట్లోని కూడా విత్తనాలు అమ్ముతున్నారండి. సో వీడియోను పూర్తిగా చూస్తే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అరకు సంత గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. మీకు తెలిసిన బంధువులు అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నేను అరకు సంత కాకుండా కాశీపట్నం సంత, మీకు దముకు సంత, మొత్తం సంతలన్నీ కూడా నేను తీసి పెట్టానండి. పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఎక్కువగా మీకు సంత గురించి, మన గిరిజన ప్రాంతాల్లో జరిగే సంతలు ఎలా జరుగుతాయి, వాళ్ళ వేషధారణ, వాళ్ళు గిరిజనులు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు తెలిసిన బంధువులు, వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వస్తారు కాబట్టి గిరిజనులు కలుసుకోవడానికి, వాళ్ళు ఒకరినొకరు పలకరించుకోవడానికి, బంధుత్వాలు పెరగడానికి ఇవన్నీ కూడా సంతలే మెయిన్ మూలాధారాలండి. వాళ్ళు తీసుకొచ్చిన పంటను ఇక్కడ అమ్మిన తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు వాళ్లకు కావలసిన, వారానికి కావలసిన, వాళ్ళకి ఇంటికి కావలసిన ప్రతి వస్తువు కూడా కొనుక్కున్న తర్వాత తిరిగి మళ్ళీ సంత చేసి తిరిగి వెళ్తారండి. కొన్ని గ్రామాలకైతే మీకు ఇప్పుడు మాక్సిమం మీకు 70 to 80% గ్రామాలకి మీకు ఆటో ఫెసిలిటీ ఉంది. లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా నడిచే వస్తారు. ఈ రోజుకి కూడా కొన్ని సంతలకి మీకు ఆటో ఫెసిలిటీ లేదు. సమీపంలో ఉన్న ఒక జంక్షన్ కి వస్తే తప్ప వాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా ఉండదు. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా గిరిజన సంతల గురించి తెలుసుకుంటారు.